మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఏ పేపర్లల్లా మరి ఏ జాతకం రాసుకొచ్చిర్రు ఎట్టటి సంగతి ఏంది కథ మతలో ఇవాళ చిన్న మొదలు పెడదాము. ముందుగా మహాపత్రికను తీసుకొని వచ్చిన సనాతన ధర్మంలో విడాకులు లేవు. నారాయణ శరానికి వచ్చిండు. మరి పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు? సిపిఐ నారాయణ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నారాయణ తీవ్ర విమర్శలు చేశాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నారాయణ ఇక మరి ఖండెర్ర చేసిండట. అసలు ఏంది ఒక్కసారి పోదాం, రెండులో పోదాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిపిఐ అగ్రనేత కె నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మంలో విడాకులకు తావు లేదని, మరి పవన్ కళ్యాణ్ 3 సార్లు విడాకులు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ఆ లెక్కన సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ అరెస్టు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన అంశంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి 3 పెళ్లిళ్ళ అంశాన్ని తెరపైకి తెచ్చి తనపై విమర్శలు చేస్తున్నారని నారాయణ అన్నారు. తాను ఆ కోణంలో మాట్లాడలేదని, సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా అని మాత్రమే ప్రశ్నించానని స్పష్టం చేశారు. సనాతన ధర్మంలో విడాకులు లేవు. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, ఎంతటి ఎదవ పనులు చేసినా భార్య అతనితోనే కాపురం చేయాలి. భర్తను వ్యతిరేకిస్తే పాపానికి పోతారని, భర్త చనిపోతే చితిమంటపైన భార్యను కూడా తగలబెట్టే క్రూరమైన సారాంశం దానిది అని నారాయణ విమర్శించారు. అలాంటి సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు విడాకులే లేని ధర్మంలో ఆయన 3కి విడాకులు ఎలా ఇచ్చారని తాను ప్రశ్నించినట్టు తెలిపారు. పంచాది పాడైపోయి మౌతుగా ఈలది. పవన్ కళ్యాణ్ 3ని ఒకేసారి పెళ్లి చేసుకున్నారని తాను అనలేదని, విడాకులు తీసుకొని వివాహాలు చేసుకున్న విషయం వాస్తవమేనని, అది తనకు తెలుసని నారాయణ పేర్కొన్నారు. తాను మొదటిసారిగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నానని, సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు అది పవన్ కళ్యాణ్కు ఎందుకు వర్తించదని అడిగినందుకే తనపై అనవసరంగా మాట్లాడుతున్నారని ఆయన వాపోయారు. సనాతన ధర్మం అనేది అరాచకమైనది. అది భారత వ్యవస్థను మొత్తం వెనక్కి తీసుకెళ్లి క్రూరమైన చర్య. అలాంటి క్రూరమైన ఫిలాసఫీని ప్రచారం చేయడం చాలా ఘోరమైనది అని నారాయణ తీవ్రంగా విమర్శించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని అరెస్టు చేయాలని పవన్ కళ్యాణ్ అంటున్నారని, కానీ తాను మాత్రం సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఇది మన లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైన పద్ధతి అని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని కాకుండా దానిని సమర్థించే వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు. మొత్తానికి సనాతన ధర్మంలో విడాకులు లేవు. ఇక మరి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అయితే ప్రాణం ఇస్తాడు, సనాతన ధర్మం నా పంచప్రాణము, సనాతన ధర్మం నా ఊపిరి అన్నట్టుగా ఇక ఆయన నిన్నమన్న కండువాలు మీద వేసుకొని తీర్థయాత్రలు, తీరొక్క దేవుని కాడికి పోయి పూజలు చేసుడు, ఇదంతా మనం గతంలో చూసినాం. సనాతన ధర్మం అంటే ఆయనకు ప్రేమ, అభిమానం. ఇక మరి ఇలా సనాతన ధర్మంలో విడాకులు లేవు. మరి ఆయన మరి అంత బుద్ధిగాలోడైనాయే, సనాతన ధర్మాన్ని నమ్మేటోడైనాయే, మరి ధర్మానికి నీడనిచ్చే వివరంగాలోడైనాయే. మరి ఎందుకని ఆ 3 పెళ్ళిళ్ళు చేసుకుడు అంటే విడాకులు ఎందుకని ఇచ్చిండు? విడాకులు ఒక భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో భార్యను ఏం చేసుకుండు ఎందుకు అనేది ఇక ఇప్పుడు ఈయన ఆడ సందు దొరికించుకొని మధ్యలో మొత్తం మోగిస్తుండు. చూడాలి మరి ఈ పంచాది ఇక మరి రేపు ఏం దాకా పోతుంది, ఏం కథ అనేది చూద్దాం. వార్తల కోసమే కవిత లేఖ, రాజకీయ ఉనికి కోసమే ఆమె పోరాటం.
బీఆర్ఎస్ గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివి. కేటీఆర్ కవిత పంచాయతీ కాంగ్రెస్కు అవసరం లేదు. కేసీఆర్ నీళ్ళలాగా ప్రజాధనం దుర్వినియోగం చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్. ఏమన్నాడు, ఏం కథ ఒకసారి చూద్దాంపా. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ప్రభుత్వం తరపున ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం కొరకు ముఖాముఖి కార్యక్రమం పునఃప్రారంభించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ముఖాముఖి కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను, సూచనలను, అభిప్రాయాలను నేరుగా మంత్రులకు తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు. భూ పంచాయతీలు, సీనియర్ సిటిజన్ ఇష్యూస్, ఉద్యోగ అవకాశాలు, పార్టీలో పదవులు తదితర సమస్యలపై సావధానంగా వింటూ వినతి పత్రాలు స్వీకరించానని పేర్కొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ప్రజాభవన్లో ప్రజా సమస్యలకు సంబంధించి విజ్ఞప్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. పార్టీకి గాంధీ భవన్ దేవాలయం లాంటిదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన దేవాలయంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. టీ కప్పులో తుఫాను. కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు గాంధీ భవన్కి వచ్చి సమస్యలు తెలుపుకోవాలి, విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నభూతో నా భవిష్యత్తు తరహాలో కాంగ్రెస్ పాలన సాగుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో హనుమంతుడి గుడి లేని ఊరు ఎలా ఉండదో అలానే ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతలు పిల్లి శాపనాదాలు పెట్టడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివని వ్యాఖ్యానించారు. ఉనికి కోసం గులాబీ పార్టీ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. రాజకీయంగా దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని కామెంట్స్ చేశారు. పీసీ ఘోష్ కమిషన్కు విచారణకు ఎవరినైనా పిలిచే అవకాశం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు జారీ చేసిన నోటీసులపై స్పందించారు. కేసీఆర్ నీళ్లలాగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కవిత రాజకీయ ఉనికి కోసమే పోరాటం చేస్తున్నారని, వార్తల కోసమే లేఖలు రాశారని దుయ్యబట్టారు. కవిత అంశం టీ కప్పులో తుఫాన్ లాంటివని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కవిత పంచాయతీ కాంగ్రెస్కు అవసరం లేదని వెల్లడించారు. ఎవరిని పిలవాలనేది కమిషన్ ఇష్టమని, నీళ్లు ఇస్తే సంతోషమే కానీ నీళ్ళలా తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్లో ఏర్పాటు చేశారని, సత్వర సమస్యల పరిష్కారం కోసం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇక నిన్న పొన్నం ప్రభాకర్ గుమ్మా జాకాని గుంపు కట్టుకొని చిన్నగా మెల్లగా గాంధీ భవన్లో అడుగు పెట్టిండు. ఇక అందులో ఎవరెవరి సమస్యలు ఉన్నాయి, ఎవరెవరు ఇబ్బందులతో బాధపడుతున్నారు, ఎవరెవరు పార్టీలో షోటామోటా నాయకులు అయ్యో మేము కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే మమ్మల్ని ఇలా యాళ్ళ అంటలేరు, మాళ్ళ అంటలేరు, ఏంది పాపం అనేది ఎవరెవరి మనసులల్లా మరి ఏ రకమైన ఇబ్బందులు, బాధలు, గోసలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయో ఇక వాళ్ళని మేము ఎదుర్కొంటాం అని ఇక నేను గాంధీ భవన్లో ఆయన ఆరతి పట్టి స్వాగతం పలికి ఇక తమాషగా ఇందిరా భవన్ లోపల కూర్చొని ఇక మరి షోటామోటా లీడర్ల, కార్యకర్తల, ప్రజల విన్నపాలు విన్నాడు. ఇక వాళ్ళకు కొన్ని ఏమంటే ఇక ఫోన్లలో కూడా తస్వాయేటివి ఫోన్లలో కూడా పని కానిచ్చిండు. ఇక చిన్నగా మెల్లగా ఎవరికి చెప్పే సమాధానం వాళ్ళకు చెప్పిండు. మొత్తానికి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జర్రా ఇక నిన్న మొన్న మేము అటు ఇటు ఉరుకులాట ఉంటుంది, మేము మంత్రులం కాబట్టి మాకు అటు ఇటు
ఉరుకులాట ఉంటుంది కాబట్టి గందుకనే జర్రంతా ఇది ఒక 4 రోజుల పాటు తాత్కాలికంగా ఆపినాము, మళ్ళీ సురువు చేసినాము. ఎవరికి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ఏ కార్యకర్త కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ కాంగ్రెస్ పార్టీ సమన్యాయం చేస్తుందని ఈ రకంగా నిన్న గాంధీ భవన్లో పొన్నం ప్రభాకరు అనుకొచ్చిండులా. ఇక పోతే మెగా కేవీ నోటీసులు కవితమ్మ వచ్చింది. కేసీఆర్ ఏం తప్పు చేశారని ఇచ్చారు. రైతులకు నీళ్లు ఇవ్వడం ఆయన చేసిన తప్ప. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌస్ నిర్మించిన పిలువరా? కాంగ్రెస్ కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించట్లేదు? నీళ్లను ఏపీకి తరలించకపోతుంటే బీజేపీ కాంగ్రెస్ నేతలు పట్టించుకోరా? తెలంగాణ బిడ్డ ఈటెల రాజేందర్ కూడా మాట్లాడకపోవడం శోచనీయం. మహాధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. ఇప్పుడు వీళ్ళయ్య గురించి మాట్లాడుతుంది. ఎవరు? ఎర్రవల్లి బాయికాడ ఉన్న పెద్ద మనిషి కేసీరావయ్య గురించి మాట్లాడుతుంది. ఏమంటుంది? మా అయ్యకు నోటీసులు పంపించారు, మా అయ్య ఏం తప్పు చేసిండు, చెయ్యరాని తప్పు. మరి మెగా కేవీ నోటీసులు మా అయ్యకు పంపించారు. ఆయన మెగా అంటే మెగా కృష్ణారెడ్డి. అందరికి పోయినాయి నోటీసులు. 109 మంది అధికారులకు, కాంట్రాక్టర్లకు, చిన్న ఇంజనీర్లకు, పెద్ద ఇంజనీర్లకు, కలెక్టర్లకు, ఇరిగేషన్ వాళ్ళకు అందరికీ పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా అందరికీ నోటీసులు పోయినాయి. ఇక వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకున్నారు. అయ్యా అసలైన బాధ అది. ఏది? మేము ఆయన చెప్పినట్టుగా చేయకపోతే ఇక మాకు దోషితుల గాచారమే. అందుకే ఆ ఆముగ్దారి ఏం చెప్పిండో మేము గట్ట చేసినాం అని అందరూ గంగెద్దు లెక్క. ఆయన కూడా మెగా కిస్టే కూడా పోయినాయి మా నోటీసులో, ఆయనకు కూడా పోయినాయి. ఇక ఇప్పుడు మీ అయ్య, మీ బావ ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇక ఇప్పుడు వీళ్ళు ఇక ఒకలెంకంగా ఒకరు ఈ కమిషన్కు ఆధార్ కావాలి. ఇక వీళ్ళు ఏమంటుంది? అయ్యా కేసీఆర్ ఏం తప్పు చేశారని ఇచ్చారు. మా అయ్య 80,000 పుస్తకాలు చదివినోడు కాళేశ్వరం రూపురేఖలు ఎట్లా ఉండాలి, ఏంది ఏం కథ, ఓ కాడ కట్టే కాళేశ్వరాన్ని ఇంకో కాడ కడుతుండు కాబట్టి దానికి ఎట్లా దాన్ని నిర్మించాలి, ఎట్లా దాన్ని పొందియాలి. మా అయ్య సింహశీకట్లో కూడా తోసిపోకుండా 80,000 పుస్తకాలు చదివినోడు, కాళేశ్వరానికి డిజైన్ గీసినోడు, దాని రూపురేఖలు గీసినోడు. అస్సలు మొత్తానికి మా అయ్యనే పెద్ద ఇంజనీరు. గసొంటి షర్ట్ అంతా మనిషిని పట్టుకొని మీరు మా అయ్య కేసీరావుకు మీరు ఎట్లా ఇస్తారు నోటీసులు? ఏ లెక్కన ఇస్తారు మీరు నోటీసులు? ఏ తారీఖున ఇస్తారు? మా అయ్యకు పదవి ఊసిపోయినాక ఎర్రవల్లి బాయికాడ ఉంటుంటే మీ కళ్ళకు కానొస్తలేడా మా అయ్య? ఎర్రజీవులకు కనపడుతుండ మా అయ్య మీకు? మా అయ్య సంగతి ఏందో మీకు తెలియదా అని కవితమ్మ ఎప్పుడు 10 ఏళ్ల కాలంలో ధర్నా చౌకును ఎత్తేసిన కేసీరావు పాపం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అందరూ ధర్నా చేసుకోవాలి, అందరూ అడగాలి, నిలదీయాలి, న్యాయం పొందాలి అన్నట్టుగా మళ్ళీ అదే ఎవరైతే ఎత్తేసిన ధర్నా చౌకాడా అగో మళ్ళీ ఇప్పుడు ఆ ధర్నా చౌకానే ఈమె ధర్నా పెట్టి ఇక ఈ రకంగా వాళ్ళ అయ్యకు సపోర్ట్గా వస్తుంది. ఇక మరి ఈమెకు ఏమన్నా మరి బీఆర్ఎస్ కోల్యాగలకి ఇట్లా ఏమన్నా మరి షెడ్డో పడ్డో ఏమన్నా దాపు ఉన్నాయా, మద్దతు వలుపుతుర్రా, ఏంది ఏం కథ అంటే బీఆర్ఎస్ కోల్యాగలు ఒక్క కోల్యాగ కూడా ఆటంకన మళ్ళీ చూడలేదులా. ఇక వీళ్ళనో వాళ్ళనో ఇక 10 పరకు ఇచ్చి పిలిపించుకొని ధర్నా పెట్టుకుంది. జాగృతి జెండాలు పట్టుకొని
ఇక ఆడ జరసేపు ఆటో ఇటో ఆడంగా గిడంగా చిన్నగా ఇక స్లోగన్స్ ఇక ఇదో అదో మా అయ్య పులాయ మా అయ్య ఆదాయ మా అయ్య ఇదాయ మా అయ్యకు నోటీసులు ఇస్తే తెలంగాణ జనాలకు ఇచ్చినట్టే అంటే ఇక మరి సంపాదించుకున్న పైకం కూడా మరి అలాగేది మరి తెలంగాణ జనాలకు ఇవ్వాలి కదా. వరుస చెప్తున్నా 10 ఏళ్ళ రాజ్యంలో లక్షల కోట్లు దాచుకున్నారు అని ఇప్పుడు పదం వాడుతున్నారు. ఓ దిక్కు బీజేపీ వాళ్ళు పదం వాడుతున్నారు, ఓ దిక్కు కాంగ్రెస్ వాళ్ళు పదం వాడుతున్నారు, ఇంకో దిక్కు సోషల్ మీడియా కూడా పదం వాడుతుంది. మరి ఇవాళ కాళేశ్వరం కమిషన్ మరి ఇవాళ మీ అయ్యకు నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్టని అంటున్నావు కవితమ్మ. మరి తెలంగాణ పేరు మీద 10 ఏళ్ళ కాలంలో బొచ్చడంత దోసుకున్నట్ట, మరి ఆ పసలేందుకో మరి మీరు తెలంగాణ జనాలకు ఇస్తలేరు అనేది సోషల్ మీడియా కూడా కూస్తుందిలా. ఇగో ఇది కథ, ఇది వ్యవహారము. మొత్తానికి ఇక కవితమ్మ ఇప్పుడు మరి ఏం చేయాలి, ఏదో ఇంత మటుకైనా మాయని ముంగడేయకపోతే రేపు నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. నేను ఎప్పుడు టీవీలల్లో పేపర్లల్లో కనబడుతూనే ఉండాలి, జనాల నాలుకల మీద నా పేరు నాట్యం ఆడుతూనే ఉండాలి అనేది ఇప్పుడు కవితమ్మ అంబయముల్లా. మొత్తానికి అడుగున అయ్య ముచ్చట ముంగటేసుకొని మా అయ్యకు మీరు ఎట్లా నోటీసులు ఇస్తారు, మా అయ్య చెయ్యరాని తప్పు ఏం చేసిండు, మీరు నోటీసులు పంపించవలసిన అవసరం ఏమొచ్చింది, మా అయ్య సొక్కం పూసా అని ఇక కవితమ్మ శరానికి వచ్చి ఇక నిన్న ధర్నా చౌకాడ ధర్నా సురువు చేసి ఇక ఓ 4 ముచ్చట్లు మాట్లాడిపోయింది అనుకోరాదురి. మొత్తానికైతే ఇక అసలైన కథ గది. రాష్ట్ర పార్టీపై సూక్ష్మ పరిశీలన, పిసిసి పరిశీలకులతో భేటీ, మంత్రులు కీలక నేతలతో వరుస చర్చలు, మండలం నుండి రాష్ట్రం దాకా పార్టీ స్కాన్, పనిచేసేవారు ఫిర్యాదులు చేసేవారు పైరవీలు చేసేవారిపై అవగాహన, ఇక పదవుల పందారంలో స్పష్టమైన మార్పు, మీనాక్షి మంత్రాంగం. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ నుండి స్టేట్ హెడ్ క్వార్టర్ దాకా తనదైన శైలిలో స్కాన్ చేస్తున్నారు. అమ్మో చిన్నసన్నది ఏం కానట్టుంది. బుధవారం పిసిసి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన మీనాక్షి నటరాజన్ ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న స్పందనను పరిశీలించారు. వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను అభినందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. తర్వాత నియోజకవర్గ పరిశీలకులతో గాంధీ భవన్లో సమావేశమైన మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు జరిపారు. తర్వాత జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కోఆర్డినేటర్లు పిసిసి అబ్జర్వర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తానికి ఇక ఎవరెవరు ఏం మాట్లాడుతుర్రు, ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డరు, ఎవరెవరు గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు, ఎవరెవరు పైరవీల కోసము మంత్రుల అంటగాగుతున్నారు, గ్రామ స్థాయి నుండి ఇక మరి స్టేట్ వరకు, గ్రౌండ్ నుండి స్టేట్ వరకు ఎవరెవరి పేర్లు వినపడుతున్నాయి, ఎవరు ఏం చేసిర్రు, ఆయన ఏం మాట్లాడుతుండు, ఆయన కడుపులో ఏముంది, ఆయన బయట ఏం మాట్లాడుతుండు, అసలైన కార్యకర్తలు ఎవరు, నిజమైన కార్యకర్తలు ఎవరు, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నది ఎవరు, ఇక్కడ రికమెండేషన్లతోటి కాలం వెళ్ళదీసే చోటా మోటా నాయకులు ఎవరు, ఈ కథ అంతా ఆమె అడుగున నిఘా పెట్టి సీసీ కెమెరాలాగా అడుగున నిఘా పెట్టి ఎవరి మనసు వేసోంటిది, ఎవరి గుణం వేసోంటిది, ఎవరి మాట వేసోంటిది అనేది స్కాన్ చేస్తుందట. మొత్తానికి ఇక పార్టీని ఉరుకుల పెట్టేయాలనేది మీనాక్షి మంత్రాంగం అనేది ఇక మనకు తేట తెల్లం అవుతుంది. చూడాలి మరి ఎట్టెట్టవుతుంది ముందు ఏం కథ అనేది. మున్సిపల్ ఎన్నికలకు రెడీ, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లపై కసరత్తు.
మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. కొత్త మున్సిపాలిటీలలో వార్డుల విభజనకు కసరత్తు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనం అయ్యాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన ప్రక్రియకు మున్సిపల్ శాఖ అధికారి శ్రీదేవి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 21 వరకు వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు. ఇంకా రేపో మాపో మున్సిపల్ ఎన్నికలకు కూడా ఇక మరి పచ్చ జెండా ఊపబోతుర్రాట, రెడీ అవుతుర్రాట. జూలై 21 నుంచి పార్లమెంట్ సెషన్స్ తేదీలు ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు. పహల్గం దాడి, ఆపరేషన్ సింధూర్లపై కీలక చర్చ. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతుల అంశాలపై కూడా డిస్కషన్. సమావేశాల్లో కీలక విషయాలను లేవనెత్తేందుకు అపోజిషన్ పార్టీలు రెడీ. ఇక ఇప్పుడు వీళ్ళకు ఇక సందు దగ్గరికి వస్తుంది. ఇంతవరకు దాకా మోదీ సార్ సంధిస్తలేడు. ఆపరేషన్ సింధూర్ కథ ఏంది? ఆడబిడ్డల సింధూరు ఆలను దుడిచిన మరి పాకిస్తాన్ దేశం మీద నడువంతరంగా యుద్ధం ఆపుడేంది? కాల్పుల విరమణ ఒప్పందం ఏంది? దేశ ఆత్మగౌరవాన్ని మరి ట్రంప్ పాదాల దగ్గర తాకట్టు పెట్టుడేంది అనేది ఇప్పటికే మరి ప్రతిపక్షాలు నెత్తిర పోసుకొని ఒకటి ముత్తుకుంటా ఉన్నాయి. ఇక రేపు జూలై 1 నుంచి పార్లమెంటు కథ మళ్ళీ ముంగడికి వస్తుంది కాబట్టి ఇక అందులో పహల్గామ్ దాడి గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి, కూలిపోయిన యుద్ధ విమానాల గురించి, అసలు ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది, మన భారతదేశంలో ఉన్న సైనికుల కథ ఏంది, పాపం అందులో కూడా సైనికులకు ఎంతమంది ఇబ్బందులు కలిగినాయి, ఎంతమంది ఇదయ్యారు, అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఆరాధీసి మేము అద్దులు ఆల్బాలు అని ముంగడ పెట్టి అడుగుతాం అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ రకంగా ఇక ఆంబాయ వెళ్ళబోసుకుంటారు. చూడాలి ఇక వాళ్ళకు ఇక దగ్గరికి వచ్చింది, మూతి ముంగడికి వచ్చింది. జూలై 21 కానించి వెళ్ళి సురువు చేస్తామనేది కనపడుతుంది. 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. అప్పులకే ప్రతి నెల 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం. రేషన్ కార్డులు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం కేసీఆర్కు లేదా? ఇప్పుడు పేదోళ్ళ గురించి బీఆర్ఎస్ మొసలి కన్నీరు పెడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సన్న బియ్యం ఇస్తున్నాం. 10 ఏళ్ళు ప్యాలెస్లు, బంగ్లాల మీద పెట్టిన శ్రద్ధ వారిపై పెట్టరా? రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని కుండబద్దలు కొట్టి చెప్తుండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులైన ఇది నిరంతర ప్రక్రియ. అర్హులైన పేదోళ్లకు విడుదల వారీగా మేము ఇందిరమ్మ ఇండ్లను తప్పకుండా మేము 20 లక్షలు ఇచ్చి తీరుతాము 4 ఏళ్ళలా అన్నట్టుగా మాట్లాడుతుండు. చూద్దాం. మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కన్నుమూత. అయ్యో, గుండెపోటుతో బుధవారం మృతి. ఇక పోతే నమస్తే తెలంగాణ. రైతన్నలపై సర్కారు దౌర్జన్యం. పంట పొలాలను చెరబడుతున్న కాంగ్రెసు ఏలుబడిలో గుండె మండిన రైతు మరలబడుతున్న దృశ్యం. మొన్న లగచర్ల, నిన్న దిలావర్పూరు, ఇప్పుడు పెద్ద ధన్వాడ. పేరేదైనా కానీ ఊరూరా అదే జనాగ్రహం. వీళ్ళు ఇక ఇప్పుడు భూములు, సర్కారు భూములు అమ్మొద్దు, మేము అమ్మొచ్చు. ఎవరు 10 ఏళ్ల కాలంలో మేము అమ్మినాం, బాజాప్తా అమ్మినాం, అమ్మొచ్చు. వాళ్ళు అమ్మితే ఏమి లేదు, తప్పేమి లేదు. ఇప్పుడు వచ్చిన రేవంతమయ్య సర్కారు వచ్చినాక అది ఏంది మన కచ్చకచ్చిపోలి కథ. ఇక మరి అందులో సర్కారు భూమి అని కోర్టు చెప్పినాక కూడా అమ్మ దీని ఎట్టనైనా పోతం పడతాడా, ఇంట్లో ఏమైనా షెడ్డో పడో వ్యవహారం చేస్తాడా? మొత్తానికి ఈయనకు
ఇక మరి రాష్ట్రానికి ఆర్థిక వనరు కాబోతుంది కాబట్టి దీన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలని ఇక దాని మీద లేని అబండాలు, జింకలు ఏడుస్తున్నాయి, నెమళ్ళు మొత్తం అడ్డమే పడ్డాయి, ఏనుగులు అయితే మొత్తం తనలాడుతున్నాయి అన్నట్టుగా దొంగ వీడియోలు దొంగ ఆడియోలు తయారు చేసిర్రు, జనం మీదకి వదిలేరు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక వీళ్ళు ఏ ఒక భూమి అమ్మొద్దు, ఏ ఒక సర్కారు భూమి అమ్మొద్దు, ఎక్కడ కూడా కంపెనీలు పెట్టకుండా రైతులకు ఉసుగొల్పాలి. మరి ఈ శుద్ధ పూసలు ఆనాడు పెట్టిపోతాయి. వీళ్ళు సర్కారు భూముల పొతం బట్టి జల్లడబెట్టి అమ్మిర్రు. కనపడ్డ సర్కారు భూమినల్లా కబ్జా పెట్టి దాన్ని పొతం పట్టిర్రు. వీళ్ళు చేసినాడు ఏది లేదు. బయట దేశాలకు వెళ్ళి కంపెనీలను పెట్టుబడిదారులను గుంజుకొచ్చి కంపెనీలు కడదామంటే అలా ఇప్పుడు రైతులకు షెడ్డో పడ్డో దానికి సవలాయించి ఏదో ఒక మార్గం చూసుకుందామన్న ఆలోచన మీద వింటే ఓ అమ్మ ఇప్పుడు వచ్చే పాయ ఎయిరా ఇగో గిది కథ. ఇప్పుడు ఈ రకంగా కూడా రైతులను ఉసిగొరుపుతుర్రు, రెచ్చగొడుతుర్రు, తీర పంచాలు పెడుతుర్రు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. మరి వీళ్ళ హయాంలో రైతుల భూములను ఎంతమంది ఎన్ని ఊర్ల రైతులను ఉసురు పంచుకొని ఎన్ని ఊర్ల రైతుల కన్నీళ్ళు చూసి మరి వీళ్ళు చేయలేదా ఉద్దారకం, వీళ్ళు కట్టలేదా కంపెనీలు? ఆనాడు వాళ్ళు చేస్తేనేమో ఏ తప్పు లేదు, ఏ నింద లేదు, ఏ బదనం లేదు. ఇక ఇప్పుడు సరే ఏదైనా ఒక అక్కడికి వచ్చి వ్యవహారం చేద్దామంటే ఇక ఇదే అదనం చూసుకొని ఇప్పుడు దీన్ని ముంగటేసుకుంటారు వీళ్ళు. ఏమనంటే రైతు వచ్చే అయిపోయి అందరికీ ఒక న్యాయం ఉండాలి. యువకుడి సాహసం ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్. ఇక ఈయన ఇప్పుడు బయట దేశంలో అడుగు పెట్టి ఏం చెప్తుంటారు ఎరికేనా? అల్లు అర్జున్ ముంగటేస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమాలో ఏదో అంటాడు కదా, కళలు కూడా కాస్ట్లీ ఉండాలన్నట. కళలు మనం నిద్రపోయాక కనే కళలు కూడా కాస్ట్లీగా ఉండాలి. ముందుగాల కాస్ట్లీ కళలు నువ్వు అంటున్నావు సారు, ముందుగాల వాళ్ళకి ఎరికే ఏం కళ కనాలి, బతుకుని ఎట్లా చక్కదిద్దుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది ఇప్పుడు అందరూ సోయికి వచ్చిర్రు. ఇది ఇప్పుడు ఏఐ యుగం అయింది. ఇది ఏఐ యుగం అయింది. మరి ఇక ఇప్పుడు ఈయన కళ ఏంటంటే నేను ముఖ్యమంత్రిని కానైతి, నేను ముఖ్యమంత్రిని కావాలంటే ఎట్లా కళలు కనాలి, ఎంత కాస్ట్లీ కళ కనాలి అనేది ఇక ఇప్పుడు ఈయన గా రకంగా తనలాడితే బాగుంటుంది. ఏమో ముందుగా నువ్వు తనలాడు కళలు కాస్ట్లీ కళలు నువ్వుగాను, ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి నువ్వు అది పెద్దదా. ఈ చదువుకున్న పోరగాళ్ళకు చదువు మంచుకుంటే సకదనంగా ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది వాళ్ళకు, వాళ్ళ బాధలు పడతారు. ఇప్పుడు గాముచ్చట్లే ముంగటేస్తుండు పోయి ఈయన బయట దేశం పోయి గాముచ్చట్లే ముంగటేస్తుండు. ఇక్కడ తెలంగాణ ఒక అవతరణ దినోత్సవం నాడు జెండా లేపాలి. మరి తెలంగాణ ఆనాడు ఎట్లయింది, ఎట్లా ఉద్యమాలు చేసిర్రు, తెలంగాణ కోసం ఎంతమంది ఇదయ్యారు, అసలు తెలంగాణ కథ ఏంది, తెలంగాణ గొప్పతనం ఏంది అనేది జెండా ఎగరేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు 2 ముచ్చట్లు చెప్తానికి ఆయనకు సోయి లేదు. కానీ బయట దేశంలో పోయి మీరు కళలు గొప్ప కళలు కాస్ట్లీ కళలు కనుర్రి అని ఆడిపోయి పోవండాలు గుర్తుండు. ఈ కథ మొత్తం గిదే ఉంటుంది. ఈ కథ అంతా గిదే ఉంటుంది. ఇంట్లో ఒకటి చూడాలి మనం. ఇంట్లో మరి నిన్న చెల్లె కవితమ్మ ఆడ ధర్నా చేసిందిగా, ధర్నా చౌక్ కాడ. మా అయ్యకు కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఎట్లు ఇస్తారు ఏంది ఏం కథ అని ఇగో ఇంట్లో ఆ వార్తే రాయలే. మరి ఆ వార్త రాయొచ్చుగా, ఏది ఆ వార్తే కనపడతలేదు. చూడురా కవితమ్మ నిన్న ధర్నా చౌకాడ మా అయ్యకు మీరు నోటీసులు ఎట్లా ఇస్తారు, మా అయ్య సొక్కం పూస, మా అయ్య బుద్ధిగాలోడు,
బుద్ధిగాల్లోనికి మీరు ఏ రకంగా మీరు ఇస్తారు నోటీసులు? ఇదేనా మీ తరీకా? మీకు ఎట్లా ఇయ్యబుద్ధి అయింది, ఏంది ఏం కథ అని ధర్నా చేసింది. ఆడికి ఒక్క బీఆర్ఎస్ లీడర్లను పోనీయలే, అసలు ఆ కథే లేదు. ఏమైనా అవుపడుతుందా కవితమ్మది? ఇది కథ. ఇంటి దేవి తీసిపెట్టి బొలేపల్లి దేవునికి బోనం పెట్టినట్టు ముందుగా మీ ఇంట పంచాయతీ తెలుపుకోరి. ఇప్పుడు జగన్ ఏమన్నారు? అయ్యా జగను, ముందుగాల నీ ఇంట పంచాయతీ చూసుకో, ముందుగాల నీ చెల్లెని అద్దెలో పెట్టుకో, నీ చెల్లెని తొవల పెట్టుకో. మీ అమ్మ కూడా అసలు నువ్వంటే లెక్కేసేస్తలేదు. ముందుగాల మీ ఇంట్లో పంచాయతీ చక్కదిద్దుకొని నువ్వు బయటికి రావయ్యా జగనయ్యా, అయిపోయింది నీ పని అన్నట్టే. ఇక చెల్లె మార్లవాడి మా అన్న ఇది, మా అన్న అది, మా అన్న ఇట చేసే, మా అన్న అట చేసే, ఇగో గీడ రాసినట్టు ఎక్కడ కొసకు 8వ పేజీలో 11వ పేజీ రాసిరు. ఆయన ఏమో మెయిన్ పేజీ రాస్తారు అక్కడ పెద్ద పెద్ద పేజీలలో. ఇక ఈవెన్ ఎక్కడో కడకు వారేసినట్టుగా ఇక గీడ రాసిర్రు. ఏం రాసిర్రు? రాజకీయ కక్షతోనే కేసీఆర్కు నోటీసులు. ఇక గదే కథ రాసిర్రు. మహాధర్నాలు మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇగో గిది కథ. ఇక ఇక్కడ బీఆర్ఎస్ జెండాలు లేవు, అసలు బీఆర్ఎస్ నాయకులు లేరు. ఇక వాళ్ళను వీళ్ళను షెడో పడో పిలిపించుకొని ఇక మూత మోగిస్తుంది కవితమ్మ. ఎక్కడో పారేసినట్టుగా 11వ పేజీ రాయవలసిన అవసరం ఏమొచ్చింది? అదే మెయిన్ పేజీలో ఎందుకు రాయరు? ఇక వాళ్ళ ఇంటి పంచేది మనకెందుకు? ఈనాడు క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం, 11 మంది దుర్మరణం. ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు లక్షల మంది అభిమానులు. తీవ్ర తొక్కిసలాట, నియంత్రించలేకపోయిన పోలీసులు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కారు. పాపం పోరగాళ్ళు, బుడబుడ పోరగాళ్ళు కూడా ఇదైపోయారు. ఇండియన్ ప్రీమియర్ లీగల్ ఫైనల్లో ఐపీఎల్ ఫైనల్లో నెగ్గి కలల కప్పును సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఈ సలకప్ నమ్దే, ఈసారి కప్పు మనదే నినాదాన్ని సాకారం చేసుకున్న ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం 2:45 హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. కర్ణాటక ప్రభుత్వము విధాన సౌధ ప్రాంగణంలో క్రికెటర్లను సన్మానించాలని నిర్ణయించడంతో జట్టు సభ్యులు బస్సుల్లో సాయంత్రం 4:30కు విధాన సౌధలో అడుగుపెట్టారు. అక్కడ గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. పావు గంటలోనే కార్యక్రమం ముగిసింది. తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమాఖ్య సన్నాహాలు చేసింది. ఇక అంతలంతనే పోలీసులు ఇక తట్టుకోలేక ఆ భారీ గేట్ చిన్నగా తీయగానే ఇక వచ్చే పాయే 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 పాయ పాయ అని ఇక మరి పుట్టలకెళ్ళి ఉషీల గుంపోలే ఉరుకులో పెట్టేసరికి ఇక ఎక్కడ కూడా అక్కడ పట్టు తప్పి కింద పడిపోతే ఆ పడిపోయిన మీదంగానే ఉరుకులో పెట్టిరాట. ఇక మరి ఆడ బెల్లం మంచి పెడుతురు రారు, పలారా మంచి పెడుతురు రారు, ఏమో పాసిపోతుంది రారు, తిందురు రారు అని పిలిచినట్టుగా వచ్చి మందిపానాల గడవయ్యారు వీళ్ళు.
ఏమైనా అనుసంధానం ఉందా? ఇక ఇప్పుడు ఇది చూసుకొని బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఆహా గట్టేట జరిగాయి 11 మంది అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వం గిట్టేట చేసే ఇంతమంది పొట్టలు పెట్టుకుంది, ఈ పాపము సిద్ధరామయ్య తగులుతుందని ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇక ఈయనేమంటాడు, ఆహా మీరేం సుఖం పూసలా, మహాకుంభమేళాని మీరు ఆడ పెట్టలేదా, ప్రయాగరాజులో పెడితే ఆడ తొక్కిసలాటలో ఎంతమంది వచ్చిర్రు మేము చూడలేదా, జనాలకు ఎరకలేదా, లోకానికి ఎరకలేదా అని ఇప్పుడు ఈయన పలుకులు. ఇక ఈయన మీద వాళ్ళ మీద వీళ్ళు మళ్ళా సామాన్యులు సర్వనాశనం అయిపోతుర్రా దేవుడా అంటే, ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, ఈ రాజకీయం చల్లకుండా ఈ రాజకీయం కాదయ్యా, మీరు ఇటువంటి టైంలో ఏ రకంగా ఉద్ధారకం చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏంది ఏం కథ అనేది చూడురి, ఏం సకదానంగా బుడ్డ పోరగాళ్ళు. ఏముంది కొంచెం గుంప అడవుల పోయి అడవి పనులు ఉరుకులో గట్ల ఉరుకులో పెడితే ఇక ఏడ పడితే పుసుక్కున నాశం ఇటు కూలపోతే కథమే. ఇక ఆయన మీద తొక్కుంటా పోయి ఏది ఆడంగా లోపల మా అతను ఆయాలు పోయాల కమిలి అన్యాలంగా ఉత్త పుణ్యానికి ఆగమైపోయి పాడిగా. 2027 ఫిబ్రవరిలో జన కులగణన అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం. ఇక ఎప్పుడో కావాల్సిన ఈ జనాభా లెక్కలు, మీ ఇంట్లో ఎంతమంది, మీ ఇంటి పక్కన ఎంతమంది, మీ ఊళ్ళో ఎంతమంది అంటే ఓ అందా చొప్పున చెప్తాం. ఇక మరి మండలం జిల్లా అంటే మనకు ఎరుకుంటుందో, అందుకనే ఇక మరి దేశం వెలుపున ఇక 2027 ఫిబ్రవరిలో జన కులగణన 2 చేయాలి. ఇక మరి 10 ఏళ్ళకు ఒకసారి చేసే కథని ఇక మరి జరుపుకుంటూ వచ్చి ఆ ఊరు 2 ఏళ్ళ కిందనే కావాల్సిన జనాభా లెక్క సాగ తీసుకుంటా ఇక గీడి దాకా వచ్చిర్రు. ఇక జర్ర పెద్ద మనిషి ఇక తెలంగాణలో ఈ కులగణన జరిగింది కాబట్టి ఆయనకు సురుగు జరిగింది, ఇది ఎట్ట ఉంటారు కథ అని ఇక ఆయన మొదలుపెట్టిండు. ఇక 2027 ఫిబ్రవరిలో జన కులగణన అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయము. తొలి దశ 2026లోనే హౌస్ లిస్టింగు, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ, మంచు ప్రభావిత ప్రాంతాల్లో అంతకుముందే ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్, కేంద్ర హోంశాఖ ప్రకటన, 13,000 కోట్ల వ్యయ అంచనా, జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన. ఇది కథ. నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగే కూపు కొడుతుంది ఆట. అదే ఇథనాల్ పరిశ్రమపై పెళ్ళు బిగిన ఆగ్రహం. ఈ ఏడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 11 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హామీ మేరకు విరమించారు. ఆర్డీఓ వద్ద జరిగిన చర్చల్లోనూ పరిశ్రమను వ్యతిరేకించారు. బుధవారం తిరిగి పనులు ప్రారంభించేందుకు సామాగ్రితో సహా కూలీలు వచ్చారు. దీంతో గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. కంపెనీకి చెందిన వ్యక్తులు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పనులు చేయబోమని చెప్పి ఎలా చేస్తారంటూ ఆయా గ్రామాల రైతులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇలా సుమారు 1000 మందికి పైగా పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. అయినప్పటికీ కొందరు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. మరియమ్మ అనే మహిళ తలకు గాయమైంది. ఆగ్రహించిన ప్రజలు పరిశ్రమ ఏర్పాటు ప్రాంతానికి పరుగులు పెట్టి సామాగ్రి ధ్వంసం చేశారు. వారు వేసుకున్న 2 గుడారాలు కూల్చేశారు. తర్వాత కంటైనర్లతో సహా గుడారాలకు నిప్పు పెట్టారు. 2 జేసీబీ, 2 కార్లు, టిప్పర్ అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడ పనులు చేసేందుకు వచ్చిన కూలీలను రాళ్లతో తరిమారు. డిఎస్పీ మొగులయ్య ఆధ్వర్యంలో పోలీసులు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సంఘటనకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని డిఎస్పీ తెలిపారు. బౌన్సర్లతో కొట్టించారు ఎమ్మెల్యే విజయుడు. ప్రజలు, రైతులు ఆందోళన చేస్తే
పరిశ్రమకు చెందిన ప్రైవేటు బౌన్సర్లు పోలీసులు వారిని కొట్టి ఠాణాలకు తరలించడం సబబు కాదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో రాజోలి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 46 మందిని మానవపాడు ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఠాణాకు చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. బౌన్సర్లు కొట్టడంతో పలువురు రైతులు గాయాల పాలయ్యారు. ఇది కథ. ఇక్కడ కంపెనీ అది పెట్టొద్దు, ఇది కావద్దు, అది చేయొద్దు, ఇది పెట్టొద్దు, మా భూమి ఆగమవుతుంది, మా పంట పొలాలు పండకుండా చేస్తున్నారు అని రైతులు ఆ రకంగా తిప్పల పడ్డారు. ఇక పంచాయతీ నడుస్తుంది. చూద్దాం మరి ఆ పంచాయతీ రేపు ఏం దాకపోతుంది, ఏంది ఏం కథ అనేది. సాక్షి నదుల్లో ఇసుక తోడేళ్ళు, రాష్ట్రంలో జోరుగా అక్రమ దందా, సర్కారు ఆదాయానికి భారీగా గండి. గోదావరి, మంజీరా, కృష్ణా నదుల్లో అధికారిక ఇసుక క్వారీలు, ఎక్కడికక్కడ అంతా కుమ్మక్కు, అడ్డగోలుగా దోపిడీ. లారీల్లో నింపే ఒక్కో అదనపు బకెట్కు 1500 చొప్పున వసూలు. అసలు ఆన్లైన్ ఆర్డర్ కాపీ లేకుండానే తరలింపు. లారీకి ఏకమొత్తంగా 50,000 వరకు దోచేస్తున్న కాంట్రాక్టర్లు. ఒక ఆర్డర్ కాపీ మీద 3-4 ట్రిప్పుల్లో సరఫరా. ప్రజాప్రతినిధుల అండదండలు చూడనట్టుగా అధికారులు. ఉచిత ముసుగులోనూ అక్రమాలు. రోజుకు 50 కోట్ల దందా. తెలంగాణలో ఇసుక దందా జోరుగా సాగుతుంది. చాలా రీచ్ల వద్ద సీసీ కెమెరాలు లేవు. ఉన్నత స్థాయి పర్యవేక్షణ లేదు. దీంతో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. ఒక్క రోజులోనే ₹1,00,000 విలువైన ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. ఆ మేరకు సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారిక ఇసుక రీచ్లకు రాష్ట్రంలోని 32 అధికారిక రీచ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆర్డర్ కాపీ మేరకు 6 టైర్ల లారీలో 7-8 క్యూబిక్ మీటర్లు, 10 టైర్ల వాహనంలో 12 క్యూబిక్ మీటర్లు, 12 టైర్ల లారీలో 16 క్యూబిక్ మీటర్లు, 14 టైర్ల వాహనంలో 20 క్యూబిక్ మీటర్లు మాత్రమే నింపాలి. కానీ సామర్థ్యానికి మించి అలాగే బుక్ చేసుకున్న దానికంటే అధికంగా సగటున 3 బకెట్ల వరకు ఇసుక అదనంగా నింపుతున్నారు. బకెట్కు 1500 చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని రీచ్ల వద్ద ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది లారీల్లో అదనంగా ఇసుక నింపుకుపోవాలని, అందుకు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇసుక లోడింగ్ సమయంలో ఒక్కో లారీకి 1000-1500 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి నదుల్లో ఇసుక తోడేళ్ళు రాష్ట్రంలో అక్రమ దందా జోరుగా సాగుతుందట. ఏది ఇసుక దందా. ఇక మరి దీని మీద చూడాలి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పగూడెం, యాకన్నగూడెం ఇసుక రీచ్లో జేసీబీలతో టిప్పర్లో ఇసుక నింపుతున్న దృశ్యం. ఇక మరి ఇలా ఎవరి వట్టకు వాడే ఏమని దూషకాడికి వాడు సబక తింటున్నారట. మరి అక్రమ దందాలో ఎవరి వట్టకు వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటున్నారట అక్రమంగా. ఇక మరి దీని మీద సంబంధిత అధికారులు ఇక మరి కన్ను పెట్టి ఈ కథను జర్రా కమ్మేయాలని కోరుకుంటున్నాం. చూడాలి మరి. మొబైల్ మహారాణులు తెలంగాణ రాష్ట్రం స్మార్ట్గా దూసుకెళ్తుంది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువగా ఉందని వెల్లడి. వాయ్యా, సుక్కముక్కలు కూడా తెలంగాణ ఎక్కువ అంటే ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ వినియోగంలో కూడా తెలంగాణ ఎక్కువ ఉంది. మొదటనే ఉందిరో నాయనా. సుక్క ముక్క మింగాలే గుంజాలే ఇవరకు ఇది ఇంట్లో. ఇప్పుడు తెలంగాణ తోపు ఇప్పుడు దేశంలో. మాంసం తినుట్లా మురుగ కాంచి గుంజుట్లా ఇప్పుడు తెలంగాణ తోపు. మొదటి వరుసలో ఉన్నాం మనం తెలంగాణలో. అంటారుగా తెలంగాణ వాళ్ళం దిల్దార్ వాళ్ళం అని.
వీళ్ళకి ఏం లేదు, సంపుడు గుద్దుడు మింగుడు ఇదే ఉండాలి. ఇక ఇంట్లో ఇప్పుడు ఫోన్లో మొబైల్ ఫోను ఇంటర్నెట్ వినియోగంలో కూడా దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ వాడుతున్నారట. ఇది అమ్మని స్వామి రంగా అన్నిట్లలో తెలంగాణ. ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు యూపీఐల ద్వారా నగదు చెల్లింపులు తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతున్నాయని సర్వేలో తేలింది. వాయ్యా, తెలంగాణ బాగానే దూసుకుపోతుంది. వచ్చింది కోయిలాగా. జిఎస్టీ కుంభకోణంపై సిఐడి విచారణ వేగవంతం. త్వరలో మాజీ సీఎస్ సోమేష్ విచారణ. జిఎస్టీ కుంభకోణం కేసులో సిఐడి విచారణను వేగవంతం చేసింది. పన్ను ఎగవేతలతో వాణిజ్య శాఖకు చెందిన కొందరు అధికారులు దాదాపు 1400 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న ఆరోపణలపై తెలంగాణ సిఐడి అధికారులు హైదరాబాదు సిసిఎస్ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టడం తెలిసింది. కమర్షియల్ ట్యాక్స్ యాప్స్ మాడ్యూల్స్ తయారీ, ఇన్పుట్స్ ట్యాక్స్ క్రెడిట్ సహా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సభ్యునిగా ఉన్న స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్ వివరాలను సిఐడి సేకరిస్తుంది. సమగ్ర దర్యాప్తులో భాగంగా వాణిజ్య పన్నుల రాష్ట్ర కమిషనర్ శ్రీదేవి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా బుధవారం 3 టెక్నికల్ రిసోర్స్ పర్సన్లను విచారించారు. ఈ క్రమంలోనే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ను మరికొందరిని మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలిపింది. ఇక ఈయన కథ మళ్ళా తెర మీద తీసుకొని వస్తుర్రట. గతంలో ఈ కోళ్ళగా మంచిగా నానబెట్టి సరిపోను కుమ్మరించుకుంది కూర్చొనాలు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈయన కేసు కథ ఎందాక వచ్చింది, ఏం కథ అనేది కూడా ఈ సోమేష్ కుమార్తో పాటు మరికొందరిని కూడా ఇక ఇప్పుడు ప్రశ్నించే కోపు కనపడుతుందట. చూద్దాం మళ్ళీ ఈ కోయిలాగా ఏం సమాధానం చెప్తుందో, ఆ అధికారులు కూడా ఏం చెప్తారో చూద్దాం. బ్యాగులో యువతి మృతదేహం పూర్తిగా కూలిన స్థితిలో 10 రోజుల క్రితం హత్య. కట్టుబొట్టు ఆధారంగా ఉత్తరాది మహిళ అని అనుమానం. హైదరాబాద్లోని బాచుపల్లిలో ఘటన. పోలీసుల దర్యాప్తు. అయ్యా, సంపి బ్యాగులు పెట్టిట 10 రోజుల ఆట. అబ్బాబాబాబాబా. ఏముంది ఇంక ఇలా ఏమైనా వార్త? కవితపై కేసీఆర్ నారాజ్. తండ్రే తన ఏకైక నేత అంటున్నా అపాయింట్మెంట్ ఇవ్వని అధినేత ఎట్టిస్తాడు? రా బిజా అని ఇద్దరు దూతల పిలిపించినా రాయబారం పంపినా పోదాయి. ఏంది బిజా అంత తిక్కడ పక్కడ వ్యవహారం చేస్తున్నావు, ఎటెట్టో చేస్తున్నావు, మన సంసారం మన కుటుంబం పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోతుంది బిడ్డ, వద్దు బిడ్డ నువ్వు నా మాట వినరా అని ఫోన్ చేసినా లేవటదా. ఇక నీ సొంటలు నా సొంటలు, ఓ అమ్మ మీ అయ్య లేకపోతే అసలు మీకు ఇక మీ కూరాడు మాగి ఉంటే మీ అయ్య చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు మీ అయ్య పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేయొచ్చు. కానీ ఇక మరి మీ అయ్యేం కాదని నువ్వు ఆడంగిడంగా ఎసరు పెడితే అది ఇక ఉత్తపుర కాడికి వస్తుంది కథ అని
అన్నట్టుర్రు, ఎవరు సలహా ఇచ్చినట్టుర్రు. మళ్ళీ మా అయ్య అని ఇక అయ్యకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వగానే మళ్ళీ కథ ముంగడికేసి ధర్నా చౌకడ ధర్నా మొదలుపెట్టింది. కానీ ఆయన మాత్రము వామ్మో బిడ్డో నేను ఏవో అనుకున్నా కానీ నా కడపలో పుట్టి నాకే గండమెతమ్మ బిడ్డ అనేది ఇప్పుడు కేసీఆర్ అస్సలు కవితమ్మని దగ్గరికి రాణిస్తాడట. మొత్తానికి బిడ్డ మీద నారాజు ఉన్నాడట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? కేసీఆరే తనకు ఏకైక నాయకుడని కవిత అంటున్న గులాబీ బాస్ నుంచి ఆమెకు పిలుపు రాకపోవడానికి కారణం అదేనా అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తుంది. గత కొద్ది రోజులుగా కవిత వ్యవహరిస్తున్న తీరు పట్ల కేసీఆర్ కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఓవైపు తాను రాసిన లేఖను లీక్ చేసిన వారెవరో తేల్చాలని కవిత కోరుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కేసీఆర్కు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన ఆయన మాత్రం ఈ పరిణామాలను కొలిక్కి తెచ్చే ఆలోచనలో లేరని అంటున్నారు. ఇక నువ్వు ఎన్ని తీర్లా అయ్యా అని కలవరించి అయ్యో మా అయ్యకు ఈ అన్యాయమా అని నువ్వు అయ్యో ఏదో ఎంత ఇక మీదనే కవితమ్మా నీకు లోపల నీకు నా మీద ప్రేమ లేదు. ఏదో మందిని చూడనే నన్ను అయ్యా అంటున్నావు, మందిని చూడనే మా అయ్యకు గిట్ట చేస్తారా అని నువ్వు అక్కడ పెడబొబ్బలు పెడుతున్నావు. కానీ తల్లి నీ సంగతి అంతా నాకు ఎరకైంది. ఇక నీ ఉద్దేశం ఏందో బిడ్డ, నీకు రెక్కలు వచ్చినాయి బతుకు, నీకు రెక్కలు వచ్చినాయి, నీ ఇష్టం ఉన్నట్టు బతుకు. కానీ నా ప్రేమ మాత్రం చచ్చిపోయింది బిడ్డ అన్నట్టుగా ఇప్పుడు కేసీరావయ్య కవితమ్మ మీద దూరం పెట్టి పాపం నారాజై ఎర్రవెల్లి బైకాడ పరిశాన్ చేస్తున్నాడు అన్నలా. ఇది కథ మొత్తానికి ఇలా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి ఇక మరి సెలవు శనార్థి. ఇక రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. ఉంటా, నమస్తే.